ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ గురించి నాకు పూర్తిగా ఏమీ తెలియదు కదా. జాను నా గురించి అడుగుతుందంటే ఒకవేళ ఇందాక కలిసిన ఆ సంధ్య ఏమైనా చెప్పిందా? ఎస్, నా అనుమానం కరెక్టే. తను నైబర్ కాదు, పోలీస్ ఆఫీసర్. అందుకే తన తెలివితేటలు చూపిస్తుంది. జాను, నీకు క్రైమ్ స్టోరీస్ అంటే ఇష్టం కదా? అవును సార్, మీకెలా తెలుసు? నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతున్నట్టు లేదు, ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుంది. అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. ఐఎమ్ సారీ. జాను, సారీ అలా చెప్పకూడదు. ఇంకెలా చెప్పాలి? నువ్వు నా దగ్గరకు వచ్చి నీ శ్వాస నా శ్వాస కలిసేలా ఒక ముద్దిచ్చి చెవిలో చిన్నగా చెప్పాలి సారీ అని. ఇప్పుడా? పోండి సార్. ఏ జాను, జాను, ప్లీజ్ వేర్ యువర్ సీట్ బెల్ట్. నీకు టార్చర్ అంటే ఏంటో, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో శాంపిల్ చూపిస్తాను. ఇదేంటి ఈ సౌండ్ వస్తుంది? సిగ్నల్ ప్రాబ్లం ఏమో. నన్ను టార్గెట్ చేస్తే టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా. వెయిట్ అండ్ సీ. వీడితో పెట్టుకుంటే నేను చేరేది హాస్పిటల్కి. త్వరగా భోంచేద్దాం. చాలు. ఏంటన్నయ్యా, ఇంతకుముందు పెట్టు అనేవాడివి, ఇప్పుడేమో చాలు అంటున్నావు. ఏంటి డైటింగా? డైటింగ్ లేదు, పాడు లేదు. ఈ మధ్య భోంచేయాలనిపించట్లేదులే. మరీ తగ్గిస్తే ఆరోగ్యం పాడవుతుంది బావగారు, చూసుకోండి. ఆ మహారాణి వల్ల ఇక్కడ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఇక ఆరోగ్యాల గురించి ఎవరు అడుగుతారు కీర్తి? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు అసలు. ఏం మాట్లాడితే ఏముందదినా? ఇంట్లో ఏమైనా మార్పు వస్తుందా? మార్పు రాదు, ఏమీ రాదు. రేయ్ సంతోష్,
రేయ్ ఏంట్రా తన్నలా సూటిపోటి మాటలతో బాధ పెడతావు? ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇంటికే అరిష్టం రా. ఇంత వయసు వచ్చింది, ఇంకెప్పుడు తెలుసుకుంటారా? అబ్బో, అసలు ఆ ఆడబిడ్డ పుట్టినప్పుడే ఈ ఇంటికి మహారిష్టం పట్టింది. అది మీరెప్పుడు తెలుసుకుంటారో? రే ఇంకా చాలరా, ఒక్క రోజైనా తనతో సంతోషంగా మాట్లాడారా? మాలో ఆ సంతోషం ఎప్పుడైనా ఉంటే కదా దాంతో అలా మాట్లాడడానికి. అమ్మా రామ్మ తిందాము. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ప్లీజ్ అమ్మా. ఖుషి, నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా. చూడు, నువ్వు వెళ్ళి తిను, సరేనా? ఇంట్లో కనీసం భోంచేసే వరకైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ప్రశాంతత అది నా జీవితంలో నుంచి ఎప్పుడో మాయమైపోయింది. ఇప్పట్లో తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా లేదు. అత్తయ్యకి వంటలు నచ్చినట్లున్నాయక్క, పాపం వెళ్ళిపోయారు. వంటలు మాత్రమే బాగుంటే సరిపోదు, మనందరి మాటలతో పాటు చేతలు కూడా బాగుండాలి. మనందరం నొప్పించడం వల్లే తులసి వెళ్ళిపోయింది. అత్తయ్య మావయ్య కూడా భోంచేయకుండా వెళ్ళిపోయారు. ఈ పచ్చడి చాలా బాగుంది, నువ్వు చేసావా అక్క? అవునా బేబీ, నాకు అక్క. సంతోష్ మామయ్య వల్లే కదా తులసి అమ్మ భోజనం చేయకుండా బాధపడుతుంది. చెప్తా. ఐడియా. అనయ్య, అనయ్య, ఏమైంది? ఏమైందండి? ఎలా పడిపోయారు? ఏమైంది? బాగైంది.